యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ చిన్నమ్మ, థ్యాంక్ యూ చిన్నన్న. మరి నెక్స్ట్ మనము కీర్తనలు పాట భాగం చదువుకుందామండి. మన మధ్యలో అరుంధతి అత్తయ్య 118వ కీర్తన 118, సామ్ 118, 1-9. 118వ కీర్తన మొదటి 9 చరణాలు చదువుకుందాం. దేవునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ రోజు మన వాక్య భాగము కీర్తనలు 118, 1-9 వరకు చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ వాక్యం తన దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. మరి మనము ఇప్పుడు మెయిన్ టాపిక్ మెయిన్ టైంకి వచ్చి ఉన్నామండి. వాక్యము మరి మన మధ్యలో హెప్సీ అత్తయ్య మన వాక్యములు నడిపిస్తారు. దేవుడు తనను ఆత్మతో నింపి మనతో మాట్లాడలాగున మన మధ్యలో సునీత ఆంటీ వాక్య పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. సునీత ఆంటీ ప్రేయర్ చేస్తారు. ఓకే, ప్రేయర్ చేసుకుందామండి అందరం. ప్రేమ స్వరూపి అని ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, మీ ఉచితమైన కృప చేత, మీ దయ చేత ఇంతవరకు నాయన పాటలతోనూ, చిన్నపిల్లల పాటలు పాడటానికి, పెద్దవారు పాటలు పాడటానికి నా ప్రభా నా తండ్రి వాక్యం చదివి ధ్యానించడానికి మీరు ఇచ్చిన మంచి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ప్రతి విషయంలో మాకు చాలిన దేవుడుగా మీరున్నారు ప్రభా. మీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు నా ప్రభా. ఇప్పుడు మరి వాక్యము విత్తనై ఉండగా నా ప్రభా మరి వాక్యం చెప్పుచున్న బిడ్డతో మీరుండండి అయ్యా. నా తండ్రి అక్కతో మీరుండి మీ పరిశుద్ధాత్మతో నా ప్రభ నడిపించండి. మీ పరిశుద్ధ కంచి వేసి నాయన మా ప్రభ మీ శిలువ చాటును మరుగు చేసి మీ ఆత్మ అభిషేకంతో బిడ్డను నింపండి అయ్యా. మీకే వందనాలు. విన్న వాక్యాన్ని నా ప్రభ ప్రతి కుటుంబంలో నా ప్రభ నాయన నా తండ్రి నాయన ఎంతో ఆదరణ కలిగే వాక్యాలు మా ప్రభు బిడ్డ ద్వారా మాకు బయలుపరుస్తున్నారని విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకునే భాగ్యమును నెరవేర్చుకునే భాగ్యమును మీరు అనుగ్రహించండి అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చెప్తున్నా మరి వాక్యం చెప్తున్న అక్కను బట్టి మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఇంతవరకు చేసిన మేలును బట్టి ఉపకారములను బట్టి మీకే లెక్కలేని స్తోత్రాలు. మమ్మును మేము తగ్గించుకుని మీ నామమును హెచ్చించే వారముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తారని యేసు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మరి మనం వాక్యం శ్రద్ధగా విందామండి. ప్రతి ఒక్కరూ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. ఎటువంటి డిస్టర్బెన్స్ మధ్యలో ఉండకుండా మనం సహకరిద్దాం. మరి దేవుడు వాక్యమై ఉన్న దేవుడు మరి అత్తయ్యకి మంచి ఆరోగ్యం ఇచ్చి మరి తన హృదయంలో వాక్యాన్ని భద్రపరిచి తన ద్వారా మనతో మాట్లాడుతుండగా దయచేసి మనం అందరం శ్రద్ధగా విందాం. దేవుడు తనకిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఓవర్ టు అత్తయ్య. ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఆ ప్రేమల తండ్రి, కనికరం గల దేవ, మీ ప్రేమకై మీ చెల్లిస్తున్నాను తండ్రి. జీవం కలిగినటువంటి తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి తండ్రి మమ్మల్ని ప్రేమించి ఈ గడియ వరకు కూడా తండ్రి మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉంచిన మీ ప్రేమ అంతటి కొరికే వందనాలు చెల్లిస్తున్నాను. జీవం కలిగినటువంటి దేవుని సేవించేటువంటి
ఆధిక్యత, ధన్యత ప్రభా మాకు దయచేసిన విధానం కొరికే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన వాక్యమై ఉన్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి అజ్ఞాని నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. నాయన మీ సన్నిధిని తండ్రి అనుభవించుటకు నాయన మీ సన్నిధిలో కనబడటానికి ఏ విధమైన అర్హత యోగ్యత లేక ఉన్నప్పటికీ ప్రభా మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి నాయన అనుదినము మీ పాద సన్నిధి మమ్మల్ని సమకూర్చుకుంటున్న విధానం కొరికే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మహాగణుడు మహోన్నతుడు అయిన తండ్రి అయింది ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం కొరికే వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని ప్రభా మా జీవితాలకు మా కుటుంబాలకు తండ్రి ఆశీర్వాదకరంగా చేసే దేవుడి అని వందనాలు చెల్లిస్తూ యేసయ్య కృపగల ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఒక వాక్యం చదువుకుందాం. ఫస్ట్ మొదట అంటే యెషయా 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుతున్నాను. మన ప్రభు అయిన దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ఆయన వాక్యంలో ఆయన మహాగణుడు మహోన్నతుడు. మహాగణుడు అంటే ఇంకా ఆయన కంటే ఉన్నతమైన వారు ఘనమైన వారు ఎవ్వరూ లేరని అర్థం అనమాట. అయితే మహాగణుడు మహా ఉన్నతుడైనటువంటి దేవుడు అతి పరిశుద్ధమైన స్థలములో నివసించేటువంటిది నిత్య నివాసియునైన వాడు ఎప్పటికీ జీవించేవాడు నిత్యము నివాసి అయినటువంటి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంట. ఆయన ఏమని సెలవిస్తున్నాడు ఆయన గురించి ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు మహా ఉన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములో నివసించేవాడని నేను అని మన గురించి మనము మంచివారమని లేకపోతే యథార్థమైన జీవితం గలవారని మన గురించి మనం ఎప్పుడైనా సాక్ష్యం చెప్పుకోగలమా? మనకంత ధైర్యం ఉండదు. ఎందుకంటే మనలో ఎన్నో లోపాలు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు మనకి ఉంటాయన్నమాట. అందువల్ల మనం ఆ మాట అనలేము. కానీ పరిశుద్ధుడైన దేవుడు ఏమంటాడంటే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి వద్దను దీన మనసు గలవారి వద్దను నివసించుతుంది. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో దీన మనసు కలిగి ఉంటారో వారి వద్ద ఆయన నివాసం చేస్తానని మాటిస్తున్నారు అనమాట. అయితే పాత నిబంధనలో మనం చూస్తే ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి నడిపించినప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించారనమాట. అయితే ఆయన ఆ కార్యాలను జరిగించి ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ కానాన్ దేశానికి ప్రభువు నడిపించిన వారిగా ఉంటున్నారనమాట. ఆయన వాగ్దానాన్ని ఆయన ఇచ్చిన మాటని ఎంతగానో ఆయన నెరవేర్చుకున్నటువంటి తండ్రిగా ఉంటున్నారు. అయితే వారు ఏం చేశారంటే ఇశ్రాయేల్ ప్రజలు కానానికి వచ్చిన తర్వాత వారికి వారి యొక్క స్వాస్యాన్ని యెహోషువ ద్వారా పంచిపెట్టారు. అన్ని అయిపోయిన తర్వాత వారికి ఏమని ఆశ కలిగిందంటే వారిని పరిపాలించడానికి ఒక రాజు కావాలని వారికి తలంపు వచ్చిందనమాట. అయితే వారికి తలంపు వచ్చినప్పుడు ఆ సమయంలో సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. అయితే సమూయేలు దగ్గరికి వచ్చి మమ్మల్ని పరిపాలించడానికి లోకంలో ఏ విధంగా అందరికీ రాజులు ఉన్నారో ఆ విధంగా మమ్మల్ని కూడా పరిపాలించడానికి మాకు రాజు కావాలి అని అడిగారు అనమాట. అయితే ఆ విధంగా అడిగినప్పుడు అయితే సమూయేలు ఎంతో బాధపడతాడు. అయ్యో ప్రభు ఇంతగా వారిని ఆ యొక్క శ్రమల కొలిమిలో నుండి ఆ ఇబ్బందికరమైనటువంటి కొలిమిలో నుంచి ఐగుప్తు దేశం నుంచి ప్రభు ఎంతో తన రెక్కల మీద మోసుకొచ్చినట్టుగా ప్రజల్ని మోసుకుని వచ్చి
ఇక్కడ కానాన్ దేశంలో తాను వాగ్దానం చేసినటువంటి దేశంలో వీరిని ప్రవేశపెట్టి ఎంతో ఆశ్చర్యకరమైన విధానంలో వీరిని కాపాడుతూ ఉంటే వీరు జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచి వారిని పరిపాలించడానికి రాజు కావాలంటున్నారు అని సమూయేలు ఎంతో బాధపడతాడు. అయితే దేవుని సన్నిధిలో మొరపెడతాడు అనమాట, ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు ప్రభు ఏమని చెప్తాడంటే, నీవు వారు తృణీకరించింది నిన్ను కాదు గాని వారిని ఏలనివ్వకుండా నన్నే తృణీకరించారు అని ప్రభువు సమూయేలుతో మాట్లాడతారనమాట. ఆ కాలంలో రాజులను ఆ విధంగా రాజుల్ని ప్రభు ఏర్పరచుకున్నారు. అయితే ప్రజలకి ఆ ఇశ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజుగా సౌలుని నిర్ణయిస్తారనమాట. సౌలు రాజుగా ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్తగా ఉంటాడనమాట. ఆ కాలంలో రాజులు పరిపాలిస్తుంటే ప్రజల మాటలు దేవుని దగ్గరికి చెప్పడానికి, దేవుని ఇచ్చిన సమాధానాన్ని మళ్ళా ప్రజలకు చెప్పడానికి, ఇంకా తర్వాత ఆ యొక్క రాజు ఏ విధంగా పరిపాలిస్తున్నాడో, తర్వాత రాజు ఏ విధంగా యుద్ధాలకి వెళ్ళాలా, లేకపోతే శత్రువులు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వారికి యుద్ధం చెయ్యాలా వద్దా అనేది ఆ విషయాలన్నిటినీ కూడా ప్రవక్త ద్వారా దేవుడు రాజులకు బయలుపరుస్తా ఉండేవాడు అనమాట. దేవుని యొక్క ఉద్దేశాలన్నిటినీ కూడా ప్రజలకు ఒక్కొక్కటిగా బయలుపరుస్తా ఉంటే ఈ ప్రవక్త ఆ మాటలు, దేవుని మాటలన్నీ ప్రజలకు అందిస్తా ఉండేవాడు అనమాట. అయితే సౌలు రాజుగా ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. ఇక తర్వాత ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ఎవరున్నారంటే ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. ఏలియా దేవునికి ప్రజలకి మధ్య వారధిగా ఉన్నాడు. ఏలియా తర్వాత ఎలీషా ఆ విధంగా ప్రవక్తలుగా ఉన్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే నెనివే పట్టణాన్ని పరిపాలించినటువంటి ఒక రాజు ఉంటాడు. ఆయన పేరు రెహబాము. ఆ రెహబాము రాజుగా ఉన్నప్పుడు ప్రవక్త ఎవరంటే యోనా ప్రవక్త. అయితే యోనా దగ్గరికి వచ్చేసరికి మనం ఏమనుకుంటామంటే యోనా జీవిత చరిత్ర మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్ ఆ యొక్క వయసు నుంచి కూడా మనం వింటానే వస్తున్నాం. యోనా ఒక ప్రవక్తని, అంతగా లేకపోతే దేవుని మాటకి లోబడని వాడని, దేవుని మాటని ఎదిరించిన వాడని, ఆ నష్టాన్ని పొందాడని, అవన్నీ విషయాలన్నీ కూడా మనకు తెలుసు అన్నమాట. అయితే దేవుడు ఏమని చెప్పాడంటే అప్పుడు ఆ యొక్క యోనా విషయంలో మనము చూసుకుందాం. యోనాని ఏ పట్టణానికి వెళ్ళమంటాడంటే నెనివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్తాడనమాట. అయితే ఆ నెనివే పట్టణాన్ని ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు అనేది మనం చూసుకుందాం. ఆదికాండము 10వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 8వ వచనము 12వ వచనం వరకు ఎవరైనా చదవండి అనిత. ఆదికాండం 10వ అధ్యాయము 8 నుంచి 12 వరకు. కూషు నిమ్రోదును కనెను, అతడు ఎవరైనా భూమి మీద అనిత చదువుతున్నాను అత్య. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి వినపట్లేదమ్మా అనిత. ఎవరైనా చదవండి. వినిపిస్తుంది, చదవమ్మా అనిత. వినిపిస్తుంది. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబేలు ఏరకు అక్కదు కన్లే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశం నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతు, తీరును, కాలాహును, నినివేకును కాలాహుకును మధ్యనున్న రెసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. చాలండి, చాలు. అయితే
మహాపట్టణం. ఏ పట్టణం అది? నెనివే పట్టణం అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉందన్నమాట. నెనివే పట్టణాన్ని ఎవరు కట్టించారని ఉంది? నిమ్రోదు. నిమ్రోదు ఈ యొక్క ఆ నోవహ్ కాలంలో జలప్రళయం తరువాత వచ్చినటువంటి సంతానంలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట నిమ్రోదు. నిమ్రోదు బలమైన వాడు, బలశాలి అని ఉందన్నమాట. కూషు నిమ్రోదును కనింది. అయితే నిమ్రోదు యొక్క తండ్రి ఎవరంటే కూషు అన్నమాట. అయితే అతను ఏ పట్టణాన్ని కట్టించాడంట? ఈ నెనివే పట్టణం అనేది మనము ఈ 8వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదివితే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఈ నిమ్రోదు అనేటువంటి వ్యక్తి ఈ నెనివే పట్టణాన్ని కట్టించాడని మనకు అర్థమవుతుంది అనమాట. అయితే ఇట్లా ఈ నెనివే పట్టణాన్ని నిమ్రోదు కట్టించాడు. అయితే ఈ నెనివే పట్టణం గురించి మనకి తెలుసు కదా. నెనివే పట్టణం గురించి నెనివే పట్టణాన్ని దేవుడు ఒక 40 రోజుల్లో నాశనం చేస్తానని ఆ యొక్క యోనాతో దేవుడు మాట్లాడి యోనాతో ఏమని చెప్తాడంటే, ఆ యొక్క నెనివే పట్టణస్తుల యొక్క ఆ యొక్క ఘోరమైనటువంటి వారి అపరాధాన్ని బట్టి, వారు చేసేటువంటి కార్యాలను బట్టి నేను నినివే పట్టణాన్ని ఇంకా 40 రోజుల్లో నాశనం చేస్తాను. కాబట్టి నీ వెళ్ళి ఆ నినివే పట్టణానికి ఈ వార్తను ప్రకటించమని యోనా ప్రవక్త కదా. అప్పుడు యోనా ప్రవక్త అయితే అప్పుడు రాజు ఎవరంటే యెరోబాము రాజుగా ఉన్నటువంటి కాలంలో ఆ యొక్క యోనా ప్రవక్త అన్నమాట. అయితే ఆ రాజున్న కాలంలో యోనాతోటి దేవుడు మాట్లాడాడు ఆ నినివే పట్టణం గురించి. అయితే నినివే పట్టణస్తుల యొక్క అపరాధము చాలా, నా దృష్టికి చాలా ఎక్కువగా ఉంది. యోనా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో చదువుతున్నాను. మొదటి నుంచి చదువుతున్నాను. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధి నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తార్షీషునకు పోవు ఓడ చూచి ప్రయాణమునకు కేవిచ్చి యెహోవా సన్నిధిని నిలువక వారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కాను. ఈ విధంగా దేవుడు ఏం చెప్పాడు? నినివే పట్టణానికి వెళ్ళి నీవు ఆ నినివే పట్టణానికి నినివే పట్టణస్తులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి నాకు చాలా దుఃఖం కలిగించేటువంటి ప్రవర్తన వారిలో ఉంది. కాబట్టి వారిని నాశనం చేయడానికి నేను తలంపు కలిగి ఉన్నాను. కాబట్టి నీ వెళ్ళి ఆ దేశస్తులకి ప్రకటించమని చెప్తాడు అనమాట. దేవుడు చెప్తే అయితే యోనా ఏం చేస్తాడంటే, యోనా ఆ నినివే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నినివే పట్టణస్తులు వాళ్ళు ఎట్లాంటి వారంటే వారు అశూరీయులు. నినివే పట్టణస్తులు అశూరీయులు. అయితే వారు ఎట్లాంటి వారంటే, వారు అశూరీయులు ఇశ్రాయేలు ప్రజలకి ఎంతో నష్టం చేసిన వారు అనమాట. అశూరీయులు ఇశ్రాయేల్ ప్రజలకి ఎంతో వేదన కలిగించేవారు, ఎంతో దుఃఖాన్ని కలిగించేవారు. అయితే ఈ నినివే పట్టణపు ఆ పరిస్థితులు ఏంటంటే, వారు చాలా ఉన్నతమైనటువంటి అందమైనటువంటి ఆ యొక్క భవనాలను కట్టించుకుని వారి యొక్క ధనాన్ని బట్టి, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి ఎంతో అతిశయించేవారు అనమాట. అయితే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకి వెళ్ళి వారిని ఓడించి వారి యొక్క ధనాన్ని అంతటినీ కూడా కొల్లగొట్టుకుని తెచ్చుకునేవారు. అయితే ఆ విధంగా ఈ నినివే పట్టణస్తులు అంతా
ఆ న్యాయం లేని ప్రవక్తన ప్రవర్తించేవారు అనమాట. అందుకు దేవుడు వారి యొక్క హృదయాన్ని చూచి, వారి యొక్క అహంకార హృదయాన్ని, మనము యెషయాలో చదువుకున్నాం కదా, దేవుడు ఎట్లాంటి వాడంటే ఆ అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేటువంటి దేవుడు. దీనత్వం కలిగిన వారి మనసులో నివసిస్తానని దేవుడు యెషయా గ్రంథంలో మనతో మాట్లాడారు. అయితే అంత మంచి దేవుణ్ణి ఆ యొక్క మా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను కూడా ఈ నినివే పట్టణస్థులు, ఆ రాజులు ఏం చేస్తారంటే వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చి, ఆ ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చి వారిని తీసుకుపోయి ఎట్లా హింసించేవారంట అంటే, వారిని సజీవంగానే వారి జీవంతో ఉన్నప్పుడే వారిని అగ్నిలో వేసి కాల్చేసేవారంట. ఇంకా ఇంకా ఏం చేసేవారంటే ఆ యొక్క వారికి దొరికినట్లుగా ఆ సైన్యాన్ని తీసుకొచ్చి చర్మాన్ని ఒలిసేసేవారంట. వాళ్ళు బ్రతికుండగానే వారి చర్మాన్ని ఒలిచేసి వారిని చంపేసేవారంట. ఆ విధంగా ఇంకా కన్యకలనైతే ఎంతో పాడు చేసి వాళ్ళని చంపేవారంట. అయితే గర్భిణీ స్త్రీలను వాళ్ళ గర్భాలని చీల్చివేసి గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డను తీసి చంపేవారంట. అంత భయంకరమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి నినివే అశూరీయులు అనమాట. అశూరీయులు ఆ నినివే పట్టణంలో జీవించేవారు. అయితే అశూరీయుల గురించి దేవుడు చూచి 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 ఇంకేమైందంటే విసుకొచ్చి, ఆయన వీరు మార్గం సరైంది కాదు, వీరిని ఏ విధంగానైనా నశింప చెయ్యాలి అని దేవుడు ఆలోచించి ఆ యొక్క యోనా గ్రంథంలో మనకి 4 అధ్యాయాలు ఉంటాయన్నమాట. ఈ యోనా గ్రంథం అంతా కూడా చాలా చిన్న అధ్యాయము, చాలా చిన్న గ్రంథము, 4 అధ్యాయాలే ఉంటాయి. ఈ మొదటి అధ్యాయంలో ఏంటంటే దేవుడు మాట్లాడతాడు యోనాని ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళమని. కానీ ఈ యొక్క యోనా ఏం చేస్తాడంటే నినివేకి వెళ్ళడానికి ఇష్టం లేక, ఎందుకంటే నినివే ప్రజలు ఇశ్రాయేలుకి ఎట్లాంటి కార్యాలు చేశారు, ఇశ్రాయేల్ ప్రజల మీద ఏ విధమైనటువంటి అగత్యాలు చేశారు యోనాకి తెలుసు అనమాట. అయితే యోనాకి ఏంటంటే దేవుడు చాలా దయగలవాడు, దేవుడు కరుణామయుడు, దేవుడు కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు. ఒకవేళ వాళ్ళ మనసు మార్చుకుని దేవుని వైపు తిరిగితే దేవుడు క్షమిస్తాడేమో, ఇంకా ఎందుకు వాళ్ళ క్షమించబడకూడదు అనేటువంటి తలంపు యోనాకు ఉందన్నమాట. అందుకు యోనా ఏం చేశాడంటే వేరే దారిని తర్షీషుకి వెళ్ళడానికి వాడెక్కాడు. అయితే ఆ వాడ ఎక్కినప్పుడు ఏమైందంటే మధ్యదారిలోకి వెళ్ళగానే బయలుదేరాడు. వాడలో బయలుదేరినప్పుడు సముద్రం మీద 4వ వచనంలో ఉంటది, మొదటి అధ్యాయం 4వ వచనము. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చింది. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతలను ప్రార్థించి వాడను చులకన చేయుటకై అందులో ఉన్న సరుకులు సముద్రంలో పారవేసిరు. ఇప్పటికి యోనా వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయిండేది. అయితే ఆ విధంగా యోనా ఎంతగానో ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టం లేక తార్షీషుకి వెళ్ళడానికి కేవ్ ఇచ్చి టికెట్ కొనుక్కుని వాడెక్కేసి వాడిలో అడుగు భాగాన్న నిద్రపోతా ఉంటాడు అన్నమాట. అయితే దేవుడు ఏం చేస్తాడంటే సముద్రము మీద పెద్ద గాలి తుఫాన్ రేపి దానికి ఏమవుతుందంటే ఆ యొక్క పెద్ద పెద్ద అలలు వచ్చి వాడను పడుతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఆ అలల తాకిడికే వాడ బద్దలైపోయే పరిస్థితి కూడా వస్తుందంట. అయితే దానికి భయపడి వాడ నావికులు దాన్ని తెలుసుకున్న వారు కనుక ఏం చేశారంటే వాడలో ఏ విధమైనటువంటి నష్టం జరగకూడదని మనుషులకు ప్రాణాలు రక్షించుకోవటానికి ఆ వాడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా సముద్రంలో పడేయడానికి చూస్తారనమాట.
అయితే సముద్రంలో పడేస్తారు. వాళ్ళలో ఉన్న సరుకులు చాలా మట్టుకి సముద్రంలో పడేస్తారు అనమాట. పడేసినప్పటికీ గాలి తగ్గట్లేదు, తుఫాను తగ్గట్లేదు, ఈ యొక్క వరదలు కూడా తగ్గట్లేదు అనమాట. అప్పుడైతే నా వాడలో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారంటే వారి వారి దేవతలకు పూజలు చేస్తారనమాట. మొక్కుబళ్ళు చేసుకుంటా ఉంటారు. అయితే ఆ సమయంలో ఇంకా ఆ ఇంకా ఎవరైనా ఉన్నారా అని వాడ అడుగు భాగానికి వెళ్ళేసరికి యోనా నిద్రపోతా ఉంటాడు. గాఢ నిద్రలో ఉంటాడని వాక్యం ఉంది. గాఢ నిద్రపోయి ఉన్నాడంట. 4-5 వచనంలో ఉంటది. అప్పటికి యోన వాడ దిగువ భాగంలోకి పోయి పండుకొని గాఢ నిద్రపోయింది. అప్పుడు వాడ నాయకులు అతని వద్దకు పోయి వాడ నాయకులు వెళ్ళారంట అడుగు భాగానికి. వెళ్ళి చూసేసరికి ఏం చేస్తాడంట యోన ఎంత బాగా గాఢంగా నిద్రపోతున్నాడంట. అంటే ఎంత నిద్రపోతున్నాడంటే ఆ గురకలు పెట్టి నిద్రపోతా ఉన్నాడు అనమాట. అయితే ఎంత భయంకరమైన తుఫాను వచ్చినా వాడ బద్దలైపోయే పరిస్థితి వచ్చినా యోనాకేమీ తెలియట్లేదు అనమాట. అయితే ఎప్పుడైతే వాడ నావికులు వెళ్ళి ఆ యోనాన్ని లేపాడు, అయితే లేచిన తర్వాత ఏమంటాడంటే పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించము, మనము చావకుండానట్లు ఆ దేవుడు మన యందు కనికరించినేమో అని ఆ వాడ నాయకులు చెప్పినప్పుడు చెప్తాడనమాట. యోనా ఏమంటాడంటే ఈ భయంకరమైనటువంటి తుఫాను గురించి మాట్లాడతాడు. అయినా వాడ నావికులు ఏం చేస్తారంటే ఒక చీటీలు వేస్తారు. చీటీలు వేసి ఎవరి వల్ల ఈ నష్టం మనకు సంభవించిందో, ఎవరు మన వాడలో మనతో ప్రయాణం చేసేవారు ఎవరు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారో అని ఆ చీటీ వేసినప్పుడు ఆ చీటీ యోనా మీదకి వస్తుంది అనమాట. అయితే ఆ చీటీ యోనా మీదకి వచ్చినప్పుడు మనమైతే ఏమనుకుంటామంటే నేనేం చేయలేదు, నా వల్ల ఏమీ అవ్వలేదు, మరి నా మీదకి ఎందుకు వచ్చిందో చీటీ అంటామేమో ఒకవేళ. కానీ యోనా ఏమన్నాడంటే యోనా యథార్థమైన హృదయం గలవాడు, దేవుని ఎదుట యథార్థంగానే ప్రవర్తించేవాడు. కానీ ఎందుకు పారిపోతున్నాడంటే అశూరీయులు ఎంత ఘోరమైనటువంటి పాపం చేశారు, ఎంత ఘోరంగా ఇశ్రాయేలు ప్రజల్ని హింసించారు, అవన్నీ కూడా తను కళ్ళారా చూసిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి అశూరీయులు రక్షించబడకూడదని, అశూరీయులు క్షమించబడకూడదని ఆ యొక్క తలంపు కలిగి యోన పారిపోతున్నాడు అనమాట. ఇక్కడ చిట్టి ఆయన మీదకి ఎప్పుడైతే వచ్చిందో యోన యథార్థంగా తన జీవితాన్ని ఒప్పుకుంటున్నాడు అనమాట. వాళ్ళు అడుగుతారు, నావికులు ఏమని అడుగుతారంటే కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చుతావో, నీ దేశం ఏమిటో, నీ జనం ఏమిటో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమని అతడు వారితో ఇట్లని, నేను హెబ్రీయుడని, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యాయి, ఆకాశమందు దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియచేసింది. కనుక వారు ఆ సంగతి విని మరింత భయపడిపోయారంట. అయ్యో, నువ్వు దేవుని సన్నిధిలో దేవుణ్ణి మోసం చేసావు, దేవుని ఆజ్ఞకు లోబడట్లేదు, దేవునికి అవిధేయుడవై నువ్వు పారిపోతున్న కారణాన్ని బట్టి ఎంత గొప్ప శిక్ష మా అందరి మీదకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నీకేం చేయాలి, నిన్నేం చేయాలి, మేము రక్షించబడాలంటే, మా ప్రాణాలు కాపాడబడాలంటే నీకేం చేయాలని అన్నప్పుడు ఆ యోన అక్కడి నుంచి ఇంకా దేవుని దృష్టిలో నుంచి తప్పించుకోలేకపోయాడు. దేవుని దృష్టి నుంచి ఇంకెక్కడ దాక్కుంటాను అని అనుకున్నాడు. కానీ అయితే అప్పుడు వెంటనే ఏమన్నాడంటే తప్పుని తను ఒప్పుకున్నాడు. నేను దేవునికి విరోధంగా నేను పారిపోతున్నాను, దేవుని ఆజ్ఞకు లోబడలేదు కనుక మీరు నన్ను ఒకటి చేయండి, ఏంటంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. ఎప్పుడైతే నన్ను సముద్రంలో పడవేస్తారో అప్పుడు మీ మీదకి తుఫాను గాలి ఆగిపోతుందని చెప్పినప్పుడు ఆ నావికులు ఏమంటారంటే అయ్యో, ఒక నిరపరాధి ప్రాణాన్ని తీసామనేటువంటి ఆ యొక్క నింద మా మీద రాకూడదని దేవునికి ప్రార్థన చేస్తారంట. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా అదే ఉంటుంది. దేవునికి ప్రార్థన చేసి యోనాన్ని ఎత్తి ఆ సముద్రంలో పడవేస్తారనమాట. ఎప్పుడైతే వాళ్ళు సముద్రంలో యోనాన్ని పడవేశారు అప్పుడు దేవుని యొక్క
ఆ యొక్క ఉగ్రత తగ్గి, ఆ తుఫాను, ఆ యొక్క అలలు అంతా తగ్గి, ఆ వాడ నిమ్మలంగా వెళ్ళడానికి మార్గం ఏర్పడిందంట. ఆ యొక్క సముద్రము నిమ్మలించింది. అయితే సముద్రంలో పడవేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే సముద్రంలో ఒక తిమింగలాన్ని దేవుడు ఏర్పరిచి ఆ తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడంట, నీవు యోనాన్ని మింగి నీ కడుపులో ఉంచాలి అని. ఇప్పుడైతే దేవుడు ఆ తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడో ఆ మత్స్యము ఆ కడుపులో ఆ యొక్క మొదటి అధ్యాయము 17వ వచనము, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండేది. 3 దినాలు ఆ యొక్క మత్స్యం యొక్క ఆ తిమింగలం యొక్క కడుపులో ఉన్నాడంట. అయితే మన దేవుడు ఎట్లాంటి దేవుడు? కరుణామయుడు, కృపామయుడు, కనికరం కలిగినటువంటి దేవుడు అని మనం విన్నాం కదా ఇక్కడ యెషయాలో. అయితే కీర్తనలు 6వ అధ్యాయము 16 కీర్తనలు 16వ అధ్యాయము 16వ అధ్యాయము. అయితే ఎప్పుడైతే యోనా ఆ తిమింగలం కడుపులో పడ్డాడో యోనా ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు అనమాట. ఏమనంటే, దేవా నీ శరణు చచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు, యెహోవాతో నేను మనవి చేయుదును అని దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేస్తాడు అనమాట. నీవే క్షేమాధారం, నీవే దయగలిగిన దేవుడు, నీవు కృపామయుడవు తండ్రి అని యోన ఆ మత్స్యం కడుపులో పడిన తర్వాత అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఆ విధంగా 2వ అధ్యాయం అంతా కూడా చదివితే దేవునికి ఏ విధంగా యోన ప్రార్థన చేశాడో అదంతా కూడా ఈ 2వ అధ్యాయం అంతట్లో ఉంటది అనమాట. అయితే దేవుడు ఎట్లాంటి వాడు? జీవ మార్గమును నీవు నాకు కీర్తన 16:11 ఉంటది. కీర్తన 16:11 జీవ మార్గము నీవు నాకు చేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ దగ్గరే అన్ని సుఖాలు ఉన్నాయి ప్రభా, నీ కుడి చేతిలో సుఖాలు ఉన్నాయి, నీ సన్నిధిలో రక్షణ ఉంది, నీ సన్నిధిలో విమోచన ఉంది, నీ సన్నిధిలోనే నాకు రక్షణ ఉంది ప్రభా అని ఆ రెండో అధ్యాయంలో యోన 2వ అధ్యాయంలో ఆ మత్స్యము కడుపులో నుండి ప్రార్థన చేస్తూ ఉంటాడు అనమాట. 2వ అధ్యాయంలో చదువుతున్నాను. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థన చేశాను, నేను ఉపద్రవములో యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడంట. ఆ యొక్క పాతాళ గర్భంలో ఉండి, ఆ మత్స్యం యొక్క గర్భంలో ఉండి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు యోన. అక్కడ ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన దేవుడు విన్నాడంట. నేను ఉపద్రవంలో యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు, నీ కరళ్ళు నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచెదను అనుకుంటుంది. ఆ చేప గర్భంలో ఉన్నాడు, ఆ సముద్రపు అగాధంలో ఉన్నాడు, పర్వతాల అడుగుకు వెళ్ళిపోయాడు. అక్కడ ఉండి కూడా తనకు నిరీక్షణ ఏంటంటే, నీ దేవాలయం తట్టు, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచెదను అనుకుంటుంది. అంటే పరిశుద్ధాలయంలోకి మరలా వస్తాను, సియోనికి మరలా వస్తాను, నిన్ను పూజిస్తాను, నిన్ను దర్శిస్తాను, నీకు బలులు అర్పిస్తాను అనేటువంటి నిరీక్షణతో యోన ప్రార్థన చేస్తున్నాడు. మరలా చూచెదను అనుకుంటుంది. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధములు నన్ను ఆవరించి ఉన్నవి, సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును
కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. అయితే దేవుని స్తుతిస్తున్నాడు. నీ పరిశుద్ధాలయంలోకి నీ సన్నిధికి నా మనవి వచ్చింది అంటే అతని నిరీక్షణను దేవునికి తెలియచేస్తున్నాడు అనమాట. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యమించేవారు తమ కృపాధారమును విసర్జించరు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించునని ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా యోన ప్రార్థించాడు, ఆ మత్స్యము కడుపులో నుంచి, ఆ సముద్రపు అగాధ జలముల్లో నుంచి, ఆ పర్వతం యొక్క అడుగు భాగంలో నుంచి, పర్వతం యొక్క పునాదుల్లో నుంచి, అక్కడ నుంచి యోన ప్రార్థన చేసినప్పుడు దయగలిగినటువంటి దేవుడు కనుక, ఆయన కృపామయుడు కనుక, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేటువంటి దేవుడు కనుక ఆయన యొక్క దీనత్వాన్ని, యోన యొక్క దీనత్వాన్ని బట్టి తిరిగి యోనాన్ని ఏం చేస్తాడంటే మద్యానికి మరలా ఆజ్ఞాపిస్తాడంట. ఆజ్ఞాపించినప్పుడు అది ఆ నీళ్ళల్లో కక్కేయచ్చు కదా, నీళ్ళల్లో అయితే కక్కలేదంట. యోనాని చేప ఏం చేసిందంట, ఈ 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటది. 2వ అధ్యాయము 10వ వచనం. అంతలో యెహోవా మద్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాడు. ఆ నినివే పట్టణానికి తీసుకెళ్లి ఆ నినివే పట్టణంలో సముద్రంలో పడలేదంట. ఆ చేప మత్యము నేల మీద కక్కివేసిందంట. అయితే అప్పుడు ఏం చేస్తాడంటే ఈ 3వ అధ్యాయం అంతా కూడా ఆ పశ్చాత్తాపడతాడు అనమాట. 3వ అధ్యాయం అంతా కూడా ఏం చేస్తాడంటే, దేవా నీవు ఎంతో కృపగలిగినటువంటి దేవుడవు, నాకు ఇంత నన్ను మరలా బ్రతికించావని ఈ యొక్క 3వ అధ్యాయం అంతట్లో కూడా యోన తన దేవునికి మరలా మాట్లాడతాడు దేవునితో. దేవుడు యోనాతో మాట్లాడి నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏమంటాడంటే, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటించు. దేవుడు అంత ఉపద్రవం అంటే అంత ఎంతో భయంకరమైన పరిస్థితికి గురి అయినప్పటికీ యోన దేవుని కోపం వచ్చి దేవుడు ఆ సముద్రం మీద గాలి తుఫాను రప్పించినప్పటికీ తిరిగి మరలా ఈ యోన ప్రార్థన చేస్తే మరలా బ్రతికించాడు. నేల మీద కక్కమని ఆ యొక్క తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చి మళ్ళీ మా యోన బ్రతికిన తర్వాత మరలా దేవుడు యోనతో మాట్లాడుతున్నాడు. నేను ముందు ఏదైతే చెప్పానో నీకు ఆ మాట అంతా కూడా నినివే మహాపట్నానికి వెళ్ళి నీవు ఆ యొక్క దుర్గతి కలుగునని మళ్ళా చెప్పమని ఈ 3వ అధ్యాయం అంతట్లో ప్రభు మళ్ళా మాట్లాడినప్పుడు అయితే వెళ్ళి ఒక దిన ప్రయాణం అంతా యోన నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించినప్పుడు నినివే ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే వింటారు. ఆ యోన మాట విని మన యొక్క ప్రవర్తన దేవుడు చూశాడు, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన ప్రవర్తించాము అని నా నినివే ప్రజలందరూ భయపడి ఏం చేస్తారంటే దేవునికి భయపడి వారు ఏం చేస్తారంట 5వ వచనంలో నినివే ప్రజలు నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ల కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వెలువడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ల కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజు మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనలను లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును కనుక మనుషులేమి పశువులేమి మనుషులేమి మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు అని ఆ రాజు ఆ యొక్క దేశం అంతా కూడా మళ్ళా ప్రకటన చేస్తాడనమాట. ఆ దూతలను పంపించి మళ్ళా ప్రకటన చేస్తాడు. అయితే ఆ విధంగా ప్రకటన ఎప్పుడైతే ప్రకటన చేస్తాడో
ఆ దేశంలో అందరూ కూడా ఉపవాసం ఉంటారు. ఎన్ని రోజులు? 3 రోజులు ఉపవాసం ఉంటారు. ఆ ప్రజలే కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి పశువులు కూడా మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదని ఆ యొక్క ప్రజలకు అందరికీ తెలియచేసినప్పుడు, ఆ విధంగా ఉన్నప్పుడు అయితే వారి యొక్క దుర్మార్గతను విడిచిపెట్టినప్పుడు ప్రభు అంట 9వ వచనంలో చదువుతున్నాను, మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొని జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను. ఇంకా ఇంకొకటి ఏమని, ఉపవాసమే ఉండటం కాదంట. ఏమన్నారంటే మనుషులందరూ కూడా మనఃపూర్వకంగా దుర్మార్గతను విడిచిపెట్టి దుర్మార్గం నుండి తప్పింపబడి ఏం చేయాలి? మనఃపూర్వకంగా దేవుణ్ణి క్షమాపణ వేడుకోవాలని ప్రకటన చేశారనమాట. దేవుణ్ణి వేడుకొనవలనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఆ విధంగా ప్రకటన చేసినప్పుడు నినివే వారు తమ చెడు నడతలను మానివేసి తాము చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక. అయితే ఇక్కడ మనం ముందే స్టార్టింగ్ లో చూసాం కదా, యెషయాలో 58:15 ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు. అయితే తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప చూపించేవాడు. అహంకారులను ద్వేషించి దీనులకు కృప ఇచ్చేవాడని. అయితే ఈ నినివే ప్రజలు ఎంత భయంకరంగా ప్రవర్తించారు, ఇశ్రాయేలు ఎడల ఎంత క్రూరంగా ప్రవర్తించారు. అయితే ఆ యొక్క సైన్యంలో ఎవరైతే చనిపోరో ఇంకా మిగిలిన వారిని కూడా పట్టుకుని తీసుకెళ్ళిపోయి అషూర్ దేశంలో ఆ నినివే పట్టణంలో బానిసలుగా పని చేయించుకునేవారంట. వారి ఇల్లు కట్టించుకోవడానికి, వారి యొక్క ప్రాకారములు నిర్మించడానికి. ఇంకా తర్వాత వారు చేసిన దుష్కార్యాలన్నీ కూడా వారి గోడల మీద ఒక ప్రింట్ వేసేవారంట, వేసి ఉంచేవారంట. ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు చేసి మేము ఇంత జయాన్ని పొందుకున్నాం, మేము ఇంత రాజ్యంలోని ఆ ధనాన్ని మేము ఇతర దేశాల యొక్క రాజులను మేము సంహరించి వారి యొక్క ధనాన్ని, వారి యొక్క ధనాగారాలను మేము దోసుకుని వచ్చామని వారి యొక్క విజయాన్ని తెలిపేటట్లుగా వారు చేసినటువంటి కార్యాలు ఆ గోడల మీద ఒక బొమ్మలుగా వేసుకునేవారంట. అయితే అట్లాంటి వారిని కూడా దేవుడు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో ఆ పశ్చాత్తాపులై ఉపవాసంతోటి వారి కార్యాలన్నీ విడిచిపెట్టి దేవుణ్ణి మనఃపూర్వకంగా దేవుణ్ణి ఎప్పుడైతే వేడుకున్నారో వారి పట్ల దేవుడు దయ చూపించినటువంటి వాడుగా ఉన్నాడంట, పశ్చాత్తాపడ్డాడంట. ఇక్కడ యోనా గారి విషయానికి వద్దాము. 4వ అధ్యాయంలో యోనాకి చాలా కోపం వచ్చిందంట అప్పుడు. ఎందుకంటే యోనాకి ప్రకటన చేశాడు కదా, ఇంకా 40 దినాల్లో నాశనం అయిపోతుంది ఈ నినివే పట్టణం అని. అయితే యోనాకి చాలా కోపం వస్తుంది. అవును ప్రభువా, ఇట్లానే చేస్తావని నాకు ముందే తెలుసు, అందుకే నేను ఈ నినివే పట్టణానికి రాకుండా తార్షీషుకు పారిపోబోయాను అని దేవునితో వాదన పెట్టుకుంటాడు అనమాట ఈ 4వ అధ్యాయం అంతట్లో. అయితే 4వ అధ్యాయంలో మొదట ఈ 2వ వచనం చదువుతున్నాను. యెహోవా, నేను నా దేశంలో ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమూర్తి అత్యంత కృపగలవాడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అనుకొని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోయింది. నేను ఇంకా బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. యోనాకి చాలా కోపం వచ్చింది. అయితే మనం ఇది ఒక కథలాగా చెప్పుకుంటాం కానీ, కథలాగా వింటాం కానీ, ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అన్నమాట. ఈ నినివే పట్టణం గురించి, యోనా ప్రవర్తన గురించి కూడా నిజంగా జరిగినటువంటి సంఘటన ఇది. అయితే
అయితే ఒకసారి ఆ, భక్త సింగ్ గారు అంట ఒకసారి ఆయన ప్రసంగంలో డాక్టర్స్, యవ్వనస్తులైనటువంటి డాక్టర్స్ దగ్గర ప్రసంగించడానికి ఆయన వెళ్ళారంట. వెళ్ళినప్పుడు కొంతమంది యవ్వనస్తులు వచ్చి అడిగారంట, ఈ యోనా యోనా అది ఈ విషయాన్ని భగత్ సింగ్ గారు ఆ టైంలో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ వచ్చి, ఏంటి మా సార్ మీరు ఆ తిమింగలం వచ్చి యోనాన్ని మింగిందని, యోన మింగిన తర్వాత మళ్ళా 3 దినాలు ఆయన కడుపులో ఉండి దాని కడుపులో ఉండి మరలా సజీవుడై బ్రతికాడని చెప్పారేంటి అని అంటే, అవును అది వాక్యంలో రాయబడింది, దేవుని జీవ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు. కాబట్టి దేవుని గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట కూడా అది యథార్థమైనది, అది సత్యమైనది. అయితే మరి మీరు నమ్ముతున్నారా అలాగా ఆ తిమింగలము కడుపులో 3 దినాలు ఉన్నాడని, తర్వాత బ్రతికి బయటపడ్డాడని మీరు నమ్ముతున్నారా అని అంటే, భక్త్ సింగ్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అయితే తిమింగలము యోనాని మింగింది కానీ ఆ యోనా వెళ్ళి ఆ తిమింగలాన్ని మింగాడన్నా కూడా అని రాస్తే గనక బైబిల్లో, అది కూడా నేను నమ్ముతాను. అది దేవుని వాక్యంలో రాయబడింది, యథార్థమైంది కనుక ఆ దేవుని వాక్యం ఏది రాసినా కూడా అది నేను నమ్ముతానని వారికి ఆ భగత్ సింగ్ గారు సాక్ష్యం ఇచ్చారంట. అలాగా ఆ విధంగా ఈ ఈ యొక్క యోనా జీవితం అనేది మనకి ఒక కథ కాదు, అది ఇంకా దేవుని వాక్యంలో ఉంటది. లోకాసు వార్త 11వ అధ్యాయము 32వ వచనం. లోకాసు వార్త 11వ అధ్యాయము 32వ వచనం. వర్షకాలం బడి వారి మీద నేరస్థాపన చేయుదు. వారు యోనా ప్రజలు నమ్మి వారు మనసు పొంది, ఇదిగో యోనా కంటే గొప్పవాడు. అయితే అది విమర్శ దినమనంట. ఇంకా ఇంకా మత్తయి సువార్తలో కూడా రాయబడుతుంది ఏంటంటే, అంత్యకాలమున మనకు బుద్ధి కలుగుటకు ఈ గ్రంథాన్ని, యోనా గ్రంథాన్ని మనకి రాయబడి ఉందంట మన కొరకు. ఇక్కడ నినివే ప్రజలు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపనము చేయదు. అయితే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. అయితే నినివే ప్రజలు అంత దుర్మార్గులైనప్పటికీ యోనా ఎప్పుడైతే ప్రకటించాడో ఆ ప్రకటన విని వారు మారు మనసు పొందారంట. అయితే యేసుప్రభు కాలంలో యేసుప్రభు ఆ యొక్క శిష్యులతోటి ప్రజలకు బోధిస్తున్నటువంటి కాలంలో యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే కూడా నేను గొప్పవాడిని, నా మాట విని మీరు మారు మనసు పొందిన యెడల మీరు నిత్యమైన నరకాగ్నిలోకి వెళ్లకుండా నిత్యమైన నరకాగ్ని నుంచి మీరు తప్పించబడతారని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారనమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 12:39 చదవమా. 39 నుంచి 2 వచనాలు. మత్తయి సువార్త 12:40 చదువు, 40 చదువు, 40 నుంచి చదువు. యోనా 3 రాత్రులు నేను చదువుతున్నాను. కడుపులో ఎలాగుండనో అలాగే రాత్రి మగవాడు భూగర్భంలో నినివే వారు యోనా ప్రకటన విని వారు మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతులు, ఇదిగో
యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ కాలమున దక్షిణ దేశపు చాలు 11:45 వరకు. అయితే యోన ఆ నినివే ప్రజలు మన మీద ఆ నేరస్థాపనం చేస్తారంట. అంత్యకాలంలో ఆ న్యాయపీఠం ఎదుట, ప్రభు ఎదుట మనం నిలబడ్డప్పుడు మన కార్యాలను బట్టి, మన క్రియలను బట్టి, మన తలంపులను బట్టి, మన ఆలోచనలు, ఆ యొక్క నినివే ప్రజలు అశూరీయులు వారి కార్యాలు చేసి వారు నష్టపోయారు. దేవుని యొక్క ఉగ్రతకు ఆ యొక్క పాల్పడ్డారు. కానీ మన గురించి అంత్యకాలంలో మనకి బుద్ధి కలుగునట్లుగా ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయంట. అంత్యకాలంలో అయితే నిలబడినప్పుడు నినివే వారు యోనా ప్రకటన చేసినప్పుడు వారు మారు మనసు పొందిరి కనుక వారు ఆ సమయమున వారు విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలిచి వారి మీద నేర స్థాపనం చేస్తారంట. మన మీద నేర స్థాపనం చేయటానికి నినివే వారు నిలబడతారంట. దేవుని వాక్యంలో మనం రాయబడింది. యేసు క్రీస్తు ప్రభులే వారే ఈ మాటను మనకి చెప్పారనమాట. అయితే అంత్యకాలంలో ఉన్నాం. మనకి బుద్ధి కలగడానికి ఈ యోనా గ్రంథం అంతా కూడా రాయబడి ఉన్నదని యేసు ప్రభుల వారు సెలవిస్తున్నారనమాట. కాబట్టి మన ప్రవక్తను ఎలా మనం మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవునితో జీవిస్తున్నామని అనుకుంటూ కూడా మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి, మనం క్రియల ద్వారా ఇతరులకి ఏమి నష్టం కలిగించకపోయినా అనేక సార్లు మనం తలంపులు ఆలోచనల ద్వారా కూడా మనం దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచనలు తలంపులు కలిగి ఉంటాం. అది కూడా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు అన్నమాట. మనం ఏదైనా ఎవరి మీద చెడ్డగా తలంచిన, చెడుగా ఆలోచించిన అది కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. యథార్థ హృదయం గలవారే నిర్దోషమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు అన్నమాట. కాబట్టి నినివే ప్రజలు ఆ యోనా ఎంతగానో దుఃఖిస్తాడనమాట. నినివే ప్రజలు రక్షణ పొందినందుకు చాలా కోపపడిపోతాడు, దేవునితో వాదిస్తాడు. అయితే ఆ నినివే పట్టణానికి ఏం జరుగుతుందో అని ఆ పట్టణానికి దూరంగా వెళ్ళి ఒక పందిరి వేసుకుని అక్కడ కూర్చుని ఉంటాడంట. నినివే పట్టణం ఎలా నాశనం అయిపోతుందో చూద్దామని. కానీ నినివే పట్టణాన్ని రక్షించినప్పుడు దేవుడు మళ్ళా అడుగుతాడంట. ఈ 4వ అధ్యాయము యోనా గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గాని వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరుగని జనము బహు పశువులను గల ఈ నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో అన్నాడండి. ఆఖరిలో దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనం రక్షించుకోవటం ఆయనకి ఇష్టం లేదనమాట. మనం రక్షించబడాలని దేవునితో మన యాత్రా జీవితం కొనసాగించాలని దేవుని మీద ఆధారపడి జీవించాలని దేవుని చిత్తంగా ఉన్నదన్నమాట. మనం లోకంతో పాటు మన ఆలోచనలు, మన తలంపులు శత్రువుకి లోపర్చేసి మనము నశించిపోవటం దేవునికి ఇష్టం లేదన్నమాట. మనం మారు మనసు పొంది పూర్ణమైన విశ్వాసంతో, పూర్ణమైనటువంటి భయభక్తులతో ఎప్పుడైతే మనం దేవునికి సమీపంగా ఉంటామో ఆయన మనల్ని రక్షించాలని, కాపాడాలని అనుక్షణము కూడా దేవుడు మనం కోరుతున్నాడని ఈ యొక్క యోనా గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. యోనా గ్రంథం అంటే ఒక కథ కాదు, కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే అంత్యకాలంలో మనకి బుద్ధి కలగడానికి ఈ గ్రంథం మన కొరకు రాయబడి ఉందంట. కాబట్టి దాన్ని మనం ఎంతగానో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క హెచ్చరికని గుర్తించి మనం దేవునికి విధేయులమై ఉండాలని ప్రభు కోరుతున్నాడు. వాక్యం చెప్పేవారు ఏదో చాలా గొప్ప వాళ్ళని కానీ తనన్ని తెలిసిన వాళ్ళని కాదు, కానీ వాక్యం ఏమనుంది, వాక్యం 2 అంచులు గల ఖడ్గం. అది చెప్పి అటు 2 పక్కల కూడా పదును ఉంటది.
అది చెప్పేవారికి వినేవారికి కూడా వర్తిస్తుందని మనం అందరం కూడా గ్రహించాలి. కాబట్టి అట్లాంటి రెండంచులు గల ఖడ్గము మన ముందుకు వచ్చినప్పుడు మనము ఎంతగానో విధేయులమై తగ్గించుకున్న వారమై నినివే ప్రజలు ఏ విధంగా రక్షణ పొందారు ఆ విధంగా మనం కూడా రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు కనుక ఆయన యొక్క దయా కనికరానికి ఆయన కరుణా కటాక్షం కలిగినటువంటి దేవుడు కనుక ఆయన సన్నిధిలో మనం క్షమాపణ పొందుకొని ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క కరుణకు కటాక్షానికి మనం పాత్రలం కావాలని దేవుని సన్నిధిలో కోరుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి కొద్ది మాటలను ప్రభు దీవించి మనకు దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో, నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును కువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, కృపా సత్య సంపూర్ణమై మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఈరోజు మనము శ్రేష్టమైన వాక్యమును విన్నామండి. మరి దేవుని యొక్క గుణగుణాల్లో ఒక గుణాన్ని మనము ధ్యానించి ఉన్నాము. మరి దేవుడు మహాగణుడు మహోన్నతుడు అయినప్పటికీ వినయం గలి వారి యొద్ద నివసించడానికి దేవుడు వేచి ఉన్నాడు. ఈ లోకంలో ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు, చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, అగ్రదేశాల యొక్క నాయకులు కావచ్చు, వాళ్ళందరూ జస్ట్ ఫర్ మీడియా సేక్ పేదవాళ్ళ దగ్గర కూర్చుని ఫోటో దిగుతారేమో గాని వాళ్ళతో ఎప్పుడు ఉండరు. కానీ గొప్ప దేవుడు సర్వ సృష్టికర్త ఏం వాగ్దానాన్ని ఇస్తున్నారంటే మనకు వినయం కలిగిన వారి యొద్ద ఉంటానని. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే నిజంగా మనం ధన్యులము. అయితే అటువంటి దీనమైన మనస్సు మనం కలిగి ఉండి మన జీవిత పర్యంతరము దేవుడు ఏం వాక్యం సెలవిచ్చారండి? వినయం గల వారి ప్రాణాల్ని ఉజ్జీవింపజేస్తారంట. అలాగున మన ప్రాణాల్ని దేవుడు నిత్యము ఉజ్జీవింపచేసి తన నిత్య రాజ్యంలోనికి మనల్ని అందరినీ ప్రవేశపెట్టులాగున మనల్ని ప్రతిరోజు ప్రతి క్షణము మనల్ని సిద్ధపరచాలని దేవుని ప్రార్థిస్తూ మరి చక్కటి సందేశాన్ని కుటుంబం అంతటితో పంచుకున్న అత్తయ్యకు మరొకసారి కుటుంబం అంతటి తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మనం ఫైనల్ సెగ్మెంట్ కి వచ్చేసాము. మనం వాక్యాన్ని విన్నాము. మరి వాక్యానుసారంగా మనం కూడా నడుచుకుందామండి. మరి ఫైనల్ ప్రేయర్ మన మధ్యలో భాస్కర్ చిన్నాన ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనము సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రములు ప్రభా. యొక్క రాత్రికాల సమయంలో సరే ప్రభా, మరొకసారి నీ పాసానికి వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ప్రభా, ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతో మందికి లేని ధన్యతను ప్రభా మాకు ఇచ్చిన్నారు. మరి దినాన్ని చూడలేక అనేక మంది నైనా నశించిపోయి ఉన్నారు ప్రభా. మమ్మల్ని అయితే ప్రభా నీ యొక్క నైనా మరి అత్యంతమైన కృపతో మీ యొక్క ప్రేమతో ప్రభా మమ్మల్ని ఇంకను ప్రభా సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నైనా ఈ దినాన ప్రభా పాటల ద్వారా మహిమ పొందినారని మేము నమ్ముచున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా సాక్ష్యాల ద్వారా నైనా మీరు మహిమ పొందినారని నమ్ముచున్నాను ప్రభా. మరి ముఖ్యంగా మరి పెర్సి యొక్క జీవితంలో మరొక నూతన దయా కిరీటాన్ని ప్రభా మీరు దయచేసిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభానైనా మరి వాక్య పరిచర్య చేసిన మరి హెప్సీ అక్కని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి యోనా జీవితాన్ని ప్రభా మరి మా మధ్యలో మరి మీరు మరొకసారి ప్రభా మాకు విశదీకరించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. మరి యోనా ప్రభా నీ యొక్క మాటకు విధేయత చూపకుండా ప్రభా మరి అవిధేయతగా ప్రవర్తించినప్పుడు మీరు బిడ్డను ప్రభా మీరు మరి సరారంలోనైనా మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మేము అనేక సార్లు ప్రభా మరి మీరు నీ మాటకు వ్యతిరేకంగా మేము జీవిస్తున్నప్పటికీ ప్రభా మేము పాతాళ లోకంలో పడిపోకుండా ప్రభా మమ్మల్ని మీరు సంరక్షిస్తూ మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభా మా యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీ పాసానికి వస్తున్నాను ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను ప్రభా. అదేవిధంగా మరి యవనస్తుల ప్రభా వారి యొక్క మరి ఎడ్యుకేషన్లో మీరు సహాయం చేసిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ముఖ్యంగా కుటుంబాలనైనా పోషిస్తున్న మరి ఎవరైతే కుటుంబాల బాధ్యతలనైనా తీసుకుని ప్రభా జీవనోధిపతి కోసం ప్రభా కష్టపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. ముఖ్యంగా మరి ఓవర్సీస్లో ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. మరి మా కుటుంబాలన్నింటిని ప్రభా మరోసారి నీ పాత్రను అప్పగించుకుంటూ మరి ఇచ్చిన దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి వచ్చే శనివారం వరకు ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మీ యొక్క కాపుదలలో ఉంచమని అడుగుతున్నాను. ముఖ్యంగా ప్రభా మరి వచ్చే వారంలో ప్రభా ప్రకాష్ బాబు గారు వాక్య పరిచయం చేర్చుండగా బిడ్డతో మీరు ఉండమని అడుగుతున్నాను ప్రభా. మాతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. స్తోత్రం ప్రభా. ముఖ్యంగా ప్రభా మా కుటుంబం అంతటి కూడా నీ వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ముఖ్యంగా అనే విషయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేక ఇచ్చిన స్వస్థను బట్టి మీకు వందనాలు ప్రభా. బిడ్డనైనా మరి ఇంకా పూర్తిగా స్వస్థ దయచేసి మరి కాలేజీకి వెళ్ళటానికి సహాయం దయచేసి నడుచున్నాను ప్రభా. ముఖ్యంగా ప్రభానైనా మరి సోను ఆంటీ ప్రభా ఇది బయలుదేరినైనా మరి సింగపూర్ నుంచి ఆస్ట్రేలియా వెళ్తుండగానైనా మరి మార్గం అంతట్లో మీరు సహాయం దయచేయండి. రేపు ఉదయాన్నే ప్రభా సురక్షితంగానైనా ఆస్ట్రేలియాలో దిగి కుటుంబంతో ఆనందించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మా కుటుంబంలో ఎవరెవరైతే ఇంకా ప్రయాణాలు ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. ముఖ్యంగా ప్రభా మరి బ్రదర్ జనార్దన్ గారి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డనైనా మరి ముట్టమని అడుగుతున్నాను ప్రభా. మరి ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను. మా ప్రార్థనలు విని అనేకమైన మా యొక్క ప్రార్థనలకు మీరు జవాబు దయచేసిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రం. ఈ యొక్క ప్రార్థన కూడా మరి మీ వినికిడిలో చేర్చుకోమని మేము అడుగుతున్నాం ప్రభా. మరోసారి మరి మేరీ వదిన బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మరి మరి భర్త చనిపోయినైనా మరి విచారణలు ఉంటుండగా పెడుతున్నాయని మీరు ఉండమని అడుగుతున్నాను. మరి సమయాన్ని బట్టి మీకు వందలు నీ సన్నిధికి చేర్చుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి కంటి ఆపరేషన్ అయ్యి ప్రభు మరి ఆపరేషన్తో చేసినప్పుడు ప్రభు మరి యొక్క గాయాన్ని పూర్తిగా మంచి ప్రభు మంచి మరి క్లియర్గా కనిపించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మరి ప్రశాంతతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క కీళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను. మరి ఇంకా మా యొక్క కుటుంబంలో ఉన్న వృద్ధులు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు తగిన మరి ఆరోగ్యాన్ని దయచేసి ప్రభు ఇంకా కొంతకాలం మాతో ఉంటాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఈ యొక్క సమయాన్ని బట్టి నీ యొక్క నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభునేసు క్రీస్తునామములో ముఖ్యులతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మన కుటుంబాలన్నికి తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.
ఇప్పుడు అందరికీ వందనాలు. ఇవ్వండి.